అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే అల్లు అర్జున్ విషయం రోజుకో అంశం మీద తెరలేపుతూనే ఉన్నారు. అయితే నిన్న దిల్ రాజు గారు కూడా వచ్చి దానికి సంబంధించి మొత్తం సెటిల్మెంట్ చేసి నేను లైన్ చేస్తానని చెప్పి దిల్ రాజు గారు కూడా హామీ తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జగన్, కేటీఆర్ అలాగే కొంతమంది రాజకీయ పరంగా అల్లు అర్జున్ బలిపోసును చేశారు అంటూ కొన్ని మాటలు మాత్రం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారేశారు. నిజంగా రాజకీయ కొలుములు ఏమైనా ముసులుకొని ఉన్నాయంటారా అల్లు అర్జున్ విషయంలో? నిజంగా జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ హస్తం ఖచ్చితంగా ఉందంటారా? ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి విషయంలో రాజకీయాలు అనేది ఇన్వాల్వ్మెంట్ ఉందండి, ఖచ్చితంగా ఉంది. అది కేటీఆరా, జగనా, లేదా రేవంత్ రెడ్డా, లేదా ఇంకొకరా అనేది సెకండరీ పాయింట్. కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి అంశంలో రాజకీయ పాయింట్ ఉంది. మరి ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే కేటీఆర్, జగన్కి ఎలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది పక్కన పెడితే గతంలో ఆయన చేసిన తప్పుల వల్ల ఆయన ఓడిపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు ఇలాంటి వాటిల్లో వేలు పెట్టి కెలికి వాసన చూసుకుంటారనైతే నేను అనుకోవట్లేదు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక కేటీఆర్ గారి విషయం అనుకుందామా అంటే అక్కడ అల్లు అర్జున్ గారు అరెస్ట్ ఉదంతం మొత్తం కూడా మనం డే 1 నుంచి ఈ రోజు వరకు చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ, లేదంటే వ్యవహరిస్తున్న అంశాలు కానీ అన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అక్కడ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తూ ఉంది. దాంట్లో కేటీఆర్ గారి పాత్ర ఎంత అనేది ఏంటి ఎంత అనేది కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూశారు. కానీ ఈ ఇష్యూ వెనకాల అల్లు అర్జున్ని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ ఉన్నారు అంటే మేబీ ఉండొచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారండి తెలంగాణలో. గతంలో ఏ సినిమా పెద్ద హీరోల సినిమా ఈవెంట్లు ఎన్నో ఈవెంట్లకి కేటీఆర్ గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళిన పరిస్థితి. సో వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది, పరిచయాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు మేబీ అల్లు అర్జున్ కేటీఆర్ సలహా అడిగి ఉండొచ్చు. అడిగారని నేను ఏమో అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఇందులో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న విశ్లేషణ చేసే, నా ఊహతో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని అల్లు అర్జున్ గారు ఆయన అడిగి ఉండొచ్చు ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. సో ఆయన ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, దీని గురించి ఏదో చెయ్యి అని చెప్పి ఆయన ఏదైనా సలహా ఇస్తే ఆయన ఇచ్చి ఉండొచ్చు. ఆయన ఇవ్వకపోయినా ఈయన మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. సో ఏదేమైనా ఈ ఉదంతం మొత్తం కూడా రాజకీయం చుట్టూనే నడుస్తూ ఉంది. ఇక అందులో కేటీఆర్ ప్రధాన పాత్ర లేకపోతే ఇంకొకరి ప్రధాన పాత్ర అనేది మనం మాట్లాడుకోవడం అనవసరం. ఎందుకంటే అక్కడ తప్పు జరిగిందండి. ఒక మహిళ చనిపోయారు, ఒక బిడ్డ దాదాపుగా 20 రోజుల నుంచి ఆసుపత్రి బెడ్డ మీదే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ రోజుకి ఇంకా పూర్తి స్థాయి తెరివిలోకి రాని పరిస్థితి. ఆ కుటుంబానికి ఏమో ఒక్కొక్కరుగా అండగా నిలబడతా ఉన్నారు. అయితే ప్రస్తుతం చూసుకుంటానా అల్లు అర్జున్ విషయంలో ఈ అంశంకి తెరవపడే అవకాశాలు అయితే కనిపించట్ల. ఒకవేళ ఈ కేసు ముదిరి మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చాలామంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ ఈసారి జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారన్నా? అంటే నేను కూడా 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. కొంతమంది అడ్వకేట్లు అంటూ కూడా బెయిల్ రద్దు అవుద్ది, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతారని చెప్పి పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ బట్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యానం చేశారో, అలాగే పీసీసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో చూసిన తర్వాత ఈ ఇష్యూని ఇంకా వదిలేశారు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు పుష్ప గురించి కానీ అల్లు అర్జున్ గురించి కానీ ఏ రాజకీయ మీటింగుల్లోనూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడొద్దు అని చెప్పి తెగేసి చెప్పేశారు. సో అక్కడ చెప్పడం అక్కడే అర్థమవుతుంది కదా, ఇష్యూకి ఎండుకు వచ్చేసింది. సో ఎవరిని మాట్లాడొద్దు అన్నారు. మేబీ ఇందులో దిల్ రాజు గారు మొన్నటి వరకు యూఎస్లో ఉన్నారు కాబట్టి ఆయన రాగానే దాని గురించి ఆల్రెడీ ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారితో, లేదంటే ఎవరికి తెలియకుండా కలిసి ఉండొచ్చు. సో ఈ డిస్కషన్ అంతా నడిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ విషయంలో ఎవరో మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ప్రకటన ఇచ్చారు. సో దాంతో నిన్నటి నుంచి కాంగ్రెస్ నాయకులు అయితే ఈ అంశం మీద మాట్లాడట్లేదు ఎవరో కూడా. సో కాకపోతే కొంతమంది ఏంటంటే అడ్వకేట్లు అని చెప్పి సో త్వరలో బెయిల్ రద్దు అవుద్ది, అందులో నిన్న విచారణకి వెళ్ళారు కదా అల్లు అర్జున్ గారు. సో బెయిల్ రద్దు అవుద్ది, ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు, శిక్ష పడిపోద్ది అని చెప్పి ఏదో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కానీ మరి నాకు తెలిసిన అంటే వీళ్ళంత చదువుకోపోయినా నేను లా అనేది చూసిన దాని ప్రకారం చూస్తే
A1 నుంచి A10గా ఉన్న వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకుండా A11ని డైరెక్ట్గా అరెస్ట్ చేసేసి డైరెక్ట్గా శిక్ష చేస్తారనేది మరి ఏ చట్టంలో ఉందో నాకైతే తెలియదు. మరి వీళ్ళు ఏమైనా కొత్తగా రూల్స్ బుక్ రాసి రాజ్యాంగాన్ని మార్చి లా అనేది వీళ్ళు కొత్తగా ఏమైనా క్రియేట్ చేస్తే అలా జరగాలి. సో ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి దిల్ రాజు గారు మేబీ రేపు అపాయింట్మెంట్ తీసుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారిది. సో దిల్ రాజు గారు సినీ పెద్దలు అందరూ వెళ్ళి కలిసి, సో ఎందుకంటే బెనిఫిట్ షోలకి పెయిడ్ ప్రీమియర్స్కి పర్మిషన్స్ లేదు అని చెప్పి తెలంగాణలో మేము ఉన్నంతకాలం ఇవ్వని చెప్పారు కదా. సో మరి రేపు సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందులో దిల్ రాజు గారి సినిమాలే 2 ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడతారా, లేదా దాంతోపాటుగా అల్లు అర్జున్ ఇష్యూని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేస్తారా అనేది వేచి చూడాలి. ఇదైతే కనిపిస్తుందండి ఖచ్చితంగా. దానితో పాటు కూడా ఏదైతే రేవతి గారు భర్త గారు ఉన్నారో ఆయన కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది ఏంటంటే, ఈ వ్యవహారంలో అవసరమైతే నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ని వాపస్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు నాకు అందరూ సపోర్ట్గా నిలబడుతున్నారు, రాబోయే రోజుల్లో నాకు కాస్త అందరూ సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా నేను పెట్టినటువంటి కేసును కూడా వాపస్ తీసుకుంటాక నేను సంసిద్ధంగా ఉంటున్నాను కూడా మాట్లాడుతున్నారండి. ఈ కోణాన్ని ఎలా చూడవచ్చు అంటారన్న? అంటే ఈ రోజు కాదండి, Day 1 అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ఈ కేసుని మేము వెనక్కి తీసుకుంటాం, అల్లు అర్జున్ గారు తప్పులేదు అని చెప్పి ఆయన Day 1 నుంచి అంటా ఉన్నారు. ఎందుకు అంటున్నారో కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ బిడ్డకు కానీ వాళ్ళున్న ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ అల్లు అర్జున్ గారి సపోర్ట్ వాళ్ళకి చాలా అవసరం. ఇస్తానన్న 25 లక్షలు కావచ్చు, లేదంటే వేరే సపోర్ట్ కావచ్చు. సో ఆ సమయంలో వాళ్ళు అల్లు అర్జున్ గారి సపోర్ట్ని కోరుకున్నారు. సో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగానే ఎప్పుడైతే 25 లక్షలు ఇస్తానని ప్రకటన చేశారో ఆ నెక్స్ట్ డే నుంచే వాళ్ళు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. డబ్బులే కాకుండా హాస్పిటల్కి సంబంధించి అన్ని అంశాల్లో అల్లు అరవింద్ గారు కావచ్చు, బన్నీవాస్ గారు కావచ్చు, ప్రతిరోజు కూడా హాస్పిటల్కి ఫోన్ చేయడం, బాబు పరిస్థితి ఏంటో కనుక్కోవడం, అంతేకాకుండా ట్రీట్మెంట్కి సంబంధించి ఎలా మీరు ఎంతవరకైనా వెళ్ళండి, బాబుకు మాత్రం ఏం కాకూడదని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అవన్నీ భాస్కర్ వాళ్ళ బాబు చూస్తూ ఉన్నారండి. సో అందుకనే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా ఆయన మీద కేసు వెనక్కి తీసుకుంటాము, ఇందులో అల్లు అర్జున్ గారు తప్పేం లేదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఆయన చెప్తున్న వ్యాఖ్యల్ని ఈ రోజుకి కూడా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కనీసం బేఖాతరు చేయలేదు. ఆయన కేసు వెనక్కి తీసుకుంటా అంటున్నాడు కదా, ఎందుకు అని చెప్పి వీళ్ళు అడిగే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ జరిగింది, దీని మీద నేషనల్ వైడ్గా రచ్చ మొదలైందో, అండ్ భాస్కర్ గారు కూడా ఈ కేసుని నేను వెనక్కి తీసుకుంటా అని గట్టిగా చెప్తూ మొదలుపెట్టిన తర్వాత అల్లు అర్జున్ గారు బయటకు రావడం, దీంట్లో అసెంబ్లీలో చర్చ జరిగిన నెక్స్ట్ డేనే ఈయన ఈ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆయన వెళ్ళి 25 లక్షలు చెక్ ఇచ్చి వచ్చారండి. అప్పటి వరకు వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోవాలి. అప్పటి వరకు ఏదన్నా ఉన్న ఫోన్లో మాట్లాడుకునేది ఇచ్చేయడమే తప్పితే అసలు జరుగుతుంది ఏంటి, అసలు అక్కడ తప్పు ఎవరిది ఏంటి అనేది ప్రస్తావన లేదు. నిజంగా ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక సభకి వెళ్ళాలి అంటే, అధికార పార్టీ వాళ్ళు వస్తున్నారు అక్కడికి, ప్రతిపక్ష పార్టీలు వెళ్ళాలి అంటే వెళ్ళకూడదని చెప్పి ఇంటిమేషన్ ఇవ్వడమే కాకుండా ఇళ్ల మీద పడి హౌస్ అరెస్టులు చేస్తారే. మరి అలాంటిదప్పుడు ఒక సినిమా హీరోకి మీరు పర్మిషన్ ఇవ్వనప్పుడు, అతను వస్తున్నప్పుడు అతనికి దారి ఎందుకు ఇచ్చారు అనేది పోలీసులు ఆలోచించాలి.